హలో ఎవ్రీవన్. జగతి మ్యాథ్స్ గార్డెన్. ఐఎమ్ జగదీశ్వరి టీచర్. మేము విజయవాడ మరియు మంగళగిరి అలాగే పంచారామాలు మన భారతీయ సంస్కృతికి నిదర్శనమైనటువంటి పురాతన చరిత్ర ఉన్న ఆలయాలు దర్శించుకోవడానికి వెళ్ళాము. వికారాబాద్ నుంచి మా 3 ఫ్యామిలీలు కలిసి మేము ఎర్టిగా కారులో మా ప్రయాణం కొనసాగించాము. మేము మొదట విజయవాడ నగరం చేరుకున్నాము. అక్కడ విజయవాడలో దర్శనం చేసుకోవడానికి పైకి వాహనాలు వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే అక్కడ భక్తులు, భవానీ భక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉత్సవాలు, వాళ్ళ దీక్ష విరమించే సమయము డేట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ రద్దీ చాలా ఎక్కువగానే ఉంది. అయినా మాకు గిరి ప్రదక్షిణ చేసిన అనుభూతి చక్కగా గుడి కిందనే ఇక్కడ కొండపైకి మేము కాలినడకనే వెళ్ళాము. పొద్దున్నే లేచి మంచిగా అమ్మవారి దర్శనంకి వెళ్ళాము. చాలా 9 గంటల వరకు అక్కడ దర్శనం చేసుకొని అక్కడనే ప్రసాదం పెడతారు. ఆ ప్రసాదం తిని మళ్ళీ మేము మా పైన కొండ దిగుకుంటూ కాలినడకనే వెళ్ళాము. కాలినడకనే మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత అక్కడ ప్రకాశం బ్యారేజ్ చూసి మన కృష్ణానది అందాలను వర్ణించుకుంటూ ప్రకాశం బ్యారేజ్ గురించి తెలుసుకొని అక్కడి నుంచి మా పయనము మేము మంగళగిరి వెళ్ళాం. మంగళగిరిలో చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. నరసింహస్వామి ఆలయం ఒక ఆలయం కింద ఉంటుంది. అది పురాతనమైన గాలి గోపురాలు ఉన్నాయి. అక్కడ నరసింహస్వామి, లక్ష్మీదేవి ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము కొండపైకి వెళ్ళాం. కొండపైన పానకాల నరసింహస్వామి ఉంటుంది. పానకాల నరసింహస్వామి వెళ్ళేటప్పుడైతే ఆ లొకేషన్, ఆ కొండ ఎక్కేటప్పుడు ఉన్న వాతావరణం చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పానకాల నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం. అక్కడ పానకం ఇస్తారు. ఆ పానకం కొనుక్కొని చాలా రష్ ఉంటుంది. పానకం కొనుక్కొని ఎంత పానకం ఆయన నోట్లో పోసినా అది ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమో, ఎంత పానకం పోసినా వెళ్ళిపోతూనే ఉంటుంది లోపల. అట్లా మన చేత పానకం వాళ్ళు మనం తీసుకుపోయిన పానకం పోయించి సగం మనకి ఇస్తారనమాట. అక్కడ పానకాల నరసింహస్వామి దగ్గర చాలా అద్భుతంగా ఉంది. మంగళగిరిలో ఇవి 2 చూసుకొని మా ప్రయాణం మేము ఏం చేసామంటే నెక్స్ట్ అమరావతి వెళ్ళినాం. అక్కడ హోటల్లో ఉన్న తర్వాత నెక్స్ట్ డే అమరావతి వెళ్ళినాం. అమరావతిలో కృష్ణానది అందాలు చాలా అద్భుతంగా ఉంటుంది గుడి. అమరావతిలో అమరలింగేశ్వర స్వామి చాలా ఎత్తుగా ఉంటుంది. అక్కడ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి మేము ఏం చేసామంటే పంచారామాల్లో అమరావతి కూడా ఒకటి. అక్కడి నుంచి మేము మళ్ళీ సోమేశ్వర ఆలయం వెళ్ళాం. భీమవరం అమరావతిలో కృష్ణానది చూసుకొని సోమేశ్వర ఆలయం భీమవరం వెళ్ళాము. భీమవరం వెళ్ళి అక్కడ సోమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకొని అక్కడి నుంచి మేము పాలకొల్లు వెళ్ళాం. పాలకొల్లులో క్షీరారామస్వామి టెంపుల్ని, క్షీరారామస్వామిని దర్శించుకొని పాలకొల్లులో అక్కడ తీర్థప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము ఏం చేసినామంటే సామర్లకోట వెళ్ళాం. క్షీరారామస్వామిని దర్శించుకున్న తర్వాత ఈ మధ్యలో ఏమవుతుందంటే అమరావతిలో మనకు ఒక అంతస్తులో మనకు పాదభాగం కనిపిస్తుంది. మళ్ళీ అక్కడ పురాతనమైన కట్టడం, అది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం. అయితే ఇక్కడ ఏమైందంటే ముందు పాదభాగాన్ని మనం దర్శించుకున్న తర్వాత మెట్లు ఎక్కి 2వ అంతస్తులో వెళ్ళి శిరస్సు భాగాన్ని దర్శించుకుంటాం. అక్కడ ప్రశస్తి అదనమాట. 2 అంతస్తులో ఉంటుంది శివలింగం. 14 అడుగుల 2 అంతస్తులో ఉంటుంది. తర్వాత 14 అడుగులు ఉంటుంది శివలింగం. ఆ శివలింగాన్ని దర్శించుకొని మేము అక్కడి నుంచి సామర్లకోట వెళ్ళాం. ఈ ద్రాక్షారామంలో కూడా శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. సేమ్ సామర్లకోటలో కూడా చోళరాజులే కట్టేది. ఈ భీమేశ్వర స్వామి ద్రాక్షారామంలో ఉన్న
ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి టెంపుల్, అక్కడ సామర్లకోటలో ఉన్న కుమారరాజస్వామి టెంపుల్. ఇవి 2 సేమ్ ఒకటేలాగుంటాయి. అక్కడ శివలింగాలు కూడా ఒకేలాగుంటాయి కానీ కలర్లు కొంచెం వేరుంటాయి. సేమ్ అక్కడ కూడా 14 అడుగుల శివలింగమే ఉంటుంది. ఇట్లా మేము ఏం చేసినామంటే పంచారామాలు దర్శించుకున్నాం. పంచారామాలు దర్శించుకున్న తర్వాత మాకు అక్కడ దగ్గరలో ఉన్న పిఠాపురం వెళ్ళాం, కాకినాడ. ఇక్కడ భీమవరం తూర్పుగోదావరి జిల్లా. తర్వాత ఈ పిఠాపురం కాకినాడ. కాకినాడ వెళ్ళాం. కాకినాడ వెళ్తే అక్కడ పురుహూతికాదేవి అష్టాదశ పీఠాల్లో 10వదన్నమాట. పురుహూతికాదేవిని దర్శించుకున్నాము. అక్కడ పురుహూతికాదేవి కుకుటేశ్వర స్వామి, పురుహూతికాదేవి కుకుటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మేము ఏం చేసినాం, తీర్థప్రసాదాలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి మేము ఏం చేసినాం, అన్నవరం వెళ్ళాం. అన్నవరంలో సత్యదేవుని దర్శించుకున్నాము. అక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని అన్నవరం నుంచి మా ప్రయాణము మళ్ళీ తిరుగు ప్రయాణం వికారాబాద్ రావడం జరిగింది. ఈ తీర్థయాత్రలు చాలా అద్భుతంగా అనిపించింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తీర్థయాత్రలు అంటే మేము ఏం చేసినామంటే విజయవాడ, మంగళగిరి, తర్వాత పంచారామాలను పెట్టుకున్నాం. విజయవాడ అయిన తర్వాత అక్కడ అమరావతి వెళ్ళేటప్పుడు మనకు ఈ ద్వారక తిరుమల అనే టెంపుల్ కూడా కనిపిస్తుంది. అది కూడా చూసుకోవచ్చు. విజయవాడ కాకినాడ కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. వీలైనది మేము ఈ ప్రాంతాలు దర్శించుకున్నాం. మన భారతీయ ఏ దేవాలయం, ఏ పురాతన దేవాలయం వెళ్ళి చూసినా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తాయి. తర్వాత సైన్స్, గణితం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏ దేవాలయం కట్టడమైనా ఇక్కడ కట్టడం నిర్మాణ కానీ ఏవి చూసినా సైన్స్ ఖచ్చితంగా ఉంటుంది. గణితం కూడా ఖచ్చితంగా ఇమిడి ఉంటుంది. మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది అని చెప్పడానికి మన దేవాలయాల నిర్మాణంలో చాలా ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా చెప్పచ్చు. మనం మన ఆలయాలను దర్శించుకొని మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. మన హిందూ దేవాలయాలను దర్శించుకుందాం, మన దేవుళ్ళను మనం కొలుద్దాం. థ్యాంక్ యూ. కాకినాడ, తూర్పుగోదావరి కాకినాడ కలిసే ఉన్నది.